నమస్తే సార్. నమస్తే సార్, ఎన్నో వివాదాల మధ్య రజాకార్ మూవీ ఫైనల్గా రిలీజ్ అయ్యింది. మూవీ ఎలా ఉంది సార్? చాలా గ్రాండియర్గా ఉంది. ప్రతి సీన్లోనూ కనీసం 100 మంది తక్కువ లేకుండా ఉన్నారు. అంటే ఆషామాషిగా తీసిన సినిమా కాదు ఇది. చాలా విపరీతంగా బడ్జెట్ పెట్టారు. 50 కోట్లు అనే మాట వినిపిస్తోంది, కానీ అంతకంటే ఎక్కువే పెట్టారేమో అనిపిస్తుంది. ఈ డైరెక్టర్ కూడా అంటే ఆట సత్యనారాయణ ఇంతకుముందు రాఘవేంద్రరావు గారి దగ్గర పనిచేసిన అనుభవం ఉంది అతనికి. దాదాపు 7-8 సంవత్సరాలుగా ఈ స్క్రిప్ట్ మీద ఉన్నాడు ఆయన. చాలా చోట్ల నుంచి ఫండ్ రైజ్ చేశారు. రకరకాల ప్రయత్నాల మధ్య జరిగింది ఈ సినిమా. అయితే గ్రాండియర్గా ఉంది. చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. బాబీ సింహ, ప్రేమ, తర్వాత ఇంకా అనేక మంది చాలా పాపులర్ ఆర్టిస్టులు అందరూ కనిపిస్తారు. ఒక్కొక్క ఎపిసోడ్స్గా నడుస్తుంది సినిమా. ఒక్కొక్క ఎపిసోడ్కి ఒక క్యారెక్టర్ లీడు. ఆ క్యారెక్టర్లో ఒక ప్రముఖ ఆర్టిస్ట్ని పెట్టి అలా నడిపాడు ఆయన. అయితే ఇంటెన్షన్ ఏమిటి, ఏం చెప్పదలుచుకున్నారు ఈ సినిమాలో అంటే, నిజాం ప్రభు పరిపాలనలో తెలంగాణ చాలా దారుణాలని అనుభవించింది అనేది చాలా ఎఫెక్టివ్గా చెప్పాడు. నిజాం నిరంకుశ పాలన నడిచింది ఇక్కడ. అణచివేత విపరీతంగా కొనసాగింది ప్రజల మీద. మతపరమైనటువంటి అణచివేత చాలా ఎక్కువగా జరిగింది అనేది చెబుతూ అసలు టైటిల్ రజాకార్ అని పెట్టడంలోనే వాళ్ళ ఇంటెన్షన్ మనకు అర్థమవుతుంది. రజాకార్లు అనేది మొన్న నారాయణమూర్తి గారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ దాని అర్థం ఏమిటో ఆయన యాంగిల్లో ఆయన చెప్పాడు. అంటే అల్లా కోసం ఏం చేయడానికైనా సిద్ధపడేవాళ్ళు అని అర్థం. ఆయన ఒక వ్యాఖ్యానం చేశాడు. ఆయనతో పాటు ఇంకా చాలామంది వ్యాఖ్యానం చేశారు. ఆ రోజు నారాయణమూర్తి గారు చాలా చెలరేగి మాట్లాడాడు. చెలరేగి అంటే ఆయన ఇప్పటివరకు ఆయన తీసినటువంటి సినిమాలు వామపక్ష అంటే లెఫ్ట్ ఎక్స్ట్రీమిజానికి దగ్గరగా ఉన్నటువంటి సినిమాలు తీశాడు ఆయన. చీమల దండు, ఇవన్నీ, ఎర్ర సైన్యం, లాల్ సలాం, ఇలాంటివన్నీ. ఈ సినిమాలు చూసిన తర్వాత నారాయణమూర్తి అంటే ఒక ఇమేజ్ ఉంది పబ్లిక్లో. దానికి పూర్తి వ్యతిరేకంగా పూర్తి రైటిస్ట్ కోణం తీసుకుని మాట్లాడాడు ఆ రోజు. మాట్లాడి ఆయన కూడా నిజాం నిరంకుశ ప్రభుత్వం ఈ ధోరణిలో వెళ్ళాడు. సినిమాలో కూడా అదే ఉంది. నిజాం నిజంగానే అంత నిరంకుశంగా పరిపాలించాడా అనేది ఓ ప్రశ్న. రెండోది, హిందువుల మీద ఈ సినిమాలో చూపించినంత స్థాయిలో అణచివేత కొనసాగిందా అనేది ఒకటి. తర్వాత కాసిం రజ్వీ నేతృత్వంలో ఏర్పడినటువంటి ఈ రజాకార్ సైన్యం హిందువుల మీద దాడులు చేయడానికి మాత్రమే పరిమితమయ్యిందా అనేది ఒకటి. ఇవన్నీ కూడా బూటకపు వాదనలు. నిజానికి నిజాం ప్రభు పరిపాలనలో నిరంకుశత్వం ఎలా ఉండేది అనేది అనేక నవలల్లో రికార్డ్ అయి ఉంది. దాశరథి రంగాచార్య గారు రాసినటువంటి నవలలు అనేకం ఉన్నాయి. చిల్లరదేవుళ్ళు, జనపదం, ఇలా. వాటితో పాటు ఆళ్వారు స్వామి, వట్టికోట ఆళ్వారు స్వామి గారు రాసినటువంటి ప్రజల మనిషి, గంగు, ఆ నవలలు ఉన్నాయి. వాటిలో చాలా స్పష్టంగా నిజాం పరిపాలన ఎలా ఉండేది అంటే ఊళ్ళోకి పేపర్ కూడా ఎలో చేయని పరిస్థితి ఉండేది అనేది దాశరథి రంగాచార్య గారు జనపదంలో ఒక చోట ప్రస్తావిస్తాడు. అయితే నిజాం పరిపాలనలో నియంతృత్వము అనేది ఉందా లేదా అనేది, నియంతృత్వం నడిచింది, కానీ ఈ సినిమాలో చూపించిన స్థాయిలో కాదు. రెండోది, రజాకార్ సైన్యంలో అందరూ ముస్లింలే లేరు. 80% హిందూ సమాజం ఉందా సైన్యంలో. కేవలం 20% మాత్రమే ముస్లిం సైన్యం ఉంది దాంట్లో. ఈ 80% ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంటే, ఆ రోజున నిజానికి నిజాం అకౌంట్లో పడిపోయింది, కానీ నియంతృత్వం అంతా నిజాం అకౌంట్లో వేసి మాట్లాడారు ఈ సినిమాలో. బయట కూడా అలాగే మాట్లాడుతూ ఉంటారు. బండెనక బండి కట్టి 16 బళ్ళు కట్టి ఏ బండిలో పోతావు కొడుకో నైజాం సర్కరోడా అని ఒక పాట గద్దర్ పాడాడు మా భూమి సినిమాలో.
మా భూమిలో కూడా ఆ పాటని నైజాం సర్కారుకి అంటగట్టి రాశారు, కానీ ఒరిజినల్గా ఆ పాట రాసినప్పుడు నిజాం సర్కార్ మీద రాసిన పాట కాదు అది. అది ఒక దొర మీద రాసినటువంటి పాట. ఈ దొరలు అనేవాళ్ళు ఉండేవాళ్ళు తెలంగాణలో, గడీలు ఉండేవి. ఈ దొరల పరిపాలనలో తెలంగాణ ఉండేది, భూస్వామ్య పరిపాలనలో తెలంగాణ ఉండేది. ఈ భూస్వాములు అందరూ కూడా హిందువులే. అది విసునూరు రామచంద్రారెడ్డి కావచ్చు, అంటే అందరికీ చాలా పాపులర్ అయినటువంటి పేరు అది, విసునూరు రామచంద్రారెడ్డి. అలా మొదలు పెడితే దాదాపు తెలంగాణలో ప్రతి ప్రాంతంలోనూ ఒక హిందూ దొర ఉండేవాడు. ఆయన గడి అక్కడ ఆయన పరిపాలన నడిచేది. ఆయనకి నిజాం నవాబు సపోర్ట్ ఉండేది. వీళ్ళ సైన్యం, ఈ దొరల సైన్యం రజాకారు సైన్యంలో కలిసి ఉండేది. అట్లా 80% పైగా సైన్యం వీళ్ళదే, హిందూ దొరలదే. ఇక్కడ జరిపిన దుర్మార్గాలన్నీ హిందూ దొరలు చేసినవే. నైజాం సర్కారు తాలూకా దారుణాలు కాదు ఇవి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కూడా దొరతనానికి వ్యతిరేకంగా జరిగింది. దొరతనానికి వ్యతిరేకంగా విష్ణూరు రామచంద్రారెడ్డిని పరిగెట్టించిన చరిత్ర అని చెప్తారు మామూలుగా. అట్లా చాలా ప్రాంతాల్లో దొరల మీద దాడులు జరిగినాయి. వాళ్ళు పారిపోయి హైదరాబాద్లో తలదాచుకున్నారు. తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ ఎప్పుడైతే పటేల్ సంస్థానాన్ని యూనియన్లో విలీనం చేశాడో, ఈ సినిమా క్లైమాక్స్ అదే. ఈ సినిమా క్లైమాక్స్ యూనియన్లో విలీనం చేయటం. నిజానికి ఆ రోజున నిజాం నవాబు దీన్ని యూనియన్లో విలీనం చేస్తాను అని అనలేదు. ఇదొకటే కాదు, కాశ్మీర్ కూడా అనలేదు. జనాగఢ్ అని ఇంకొక సంస్థానం ఉంది, వాళ్ళు కూడా మేము విలీనం చేస్తాం అనలేదు. భారతదేశంలో ఉన్న సంస్థానాలన్నీ యూనియన్లో విలీనం కావాలి అని వాళ్ళు పిలుపునిచ్చారు. మీరు విలీనం కావచ్చు, కాకపోవచ్చు అని కూడా ఒక ఆప్షన్ ఉంది వాళ్ళకి. ఆ ఆప్షన్ని తీసుకుని కాశ్మీర్ స్వతంత్రంగా ఉంటానంది. అయితే నిజాం నవాబుతో కాసిం రజ్వీ ఒక మాట చెప్పించాడు, పాకిస్తాన్తో ప్రయాణిస్తాము అని. ఈ పాకిస్తాన్తో ప్రయాణిస్తాము అనే దాన్ని హైలైట్ చేసి అంటే కాశ్మీర్ని కూడా పక్కన పెట్టేసి ముందు నిజాం స్టేట్ వ్యవహారం తేల్చాలి అని ఇక్కడికి ఆపరేషన్ పోలో పేరుతో సైన్యాన్ని తీసుకుని దిగిపోయాడు ఆయన. దీన్ని ఈ సినిమాలో బాగా హైలైట్ చేశారు. ఆపరేషన్ పోలో అనేది దానికోసం ఇక్కడున్న సమాజం మొత్తం ఎదురు చూస్తున్నట్టుగా రాశాడు. అయితే వాళ్ళు వచ్చి చేసిన దారుణాలు కూడా చాలా ఉన్నాయి. అవి కూడా ఇక్కడ తెలంగాణ రచయితలు రికార్డ్ చేశారు తమ రచనల్లో. పాత బస్తీ జీవితాలు ఎలా ఉండేవి, ఆపరేషన్ పోలో తర్వాత ఎలా ఉన్నాయి, ఆపరేషన్ పోలో జరుగుతుండగా ఎలా ఉన్నాయి అనేది నెల్లూరు కేశవస్వామి గారు రాసినటువంటి కథల్లో చాలా వాటిల్లో రికార్డ్ అయి ఉంది. వీటన్నిటికీ భిన్నంగా ఈ సినిమా కథ నడుస్తుంది. ఈ రజాకార్ అనేటువంటి సినిమా కథ వాళ్ళు ఎక్స్పోజ్ చేయదలుచుకుంది చాలా స్పష్టంగా. ముస్లిం ప్రభువు పాలనలో ఇక్కడ హిందువులు చాలా అగచాట్ల పాలయ్యారు. అలాగే ముస్లిం సమాజం కూడా ఇబ్బందులు పడింది. అంటే మత మార్పిడులు జరిగాయి అని. నిజంగానే మత మార్పిడులు జరిగాయి, జరగలేదని నేను అనటం లేదు, అది రికార్డ్ అయి ఉన్నది. అంజుమన్ అనే పేరుతో ఈ మత మార్పిడులు జరిగేవి ప్రతి గడిలోనూ. జరిగినప్పుడు ప్రధానంగా ఎవరు మతం మారేవారు, ఎవరిని మార్చేవారు? ఈ అంజుమన్ తాలూకా వాళ్ళు. నిజాం ప్రధానమంత్రి ఆధ్వర్యంలో నడిచేది ఈ కార్యక్రమం. అప్పుడు చాలా చోట్ల ఈ మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు, అలాగే కింది తరగతులకు చెందినటువంటి కింది కులాల వాళ్ళు ఈ మత మార్పిడికి వెళ్ళేవాళ్ళు. వెళ్ళడం ద్వారా వాళ్ళకి ఏదో కొంత ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుంది అనేది ప్రోగ్రాం. ఎప్పుడైతే వాళ్ళు మతం మారారో అంజుమన్ కార్యక్రమంలో వాళ్ళని ఈ దొరలు పనులకు పిలిచేవాళ్ళు కాదు, మతం మార్చేసి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు ఏదో కొంత ప్యాకేజ్ ఇచ్చేసి. ఆ తర్వాత వీళ్ళు పనుల్లోకి పిలిచేవాళ్ళు కాదు. ఎందుకు పిలిచేవాళ్ళు కాదు, ఎందుకు పిలవట్లేదు మమ్మల్ని పనిలోకి అంటే, మీరు ఇప్పుడు ఇస్లాంలోకి మారారు కాబట్టి ప్రభువు మతం మీది, కాబట్టి మీతో ఎలా పని చేయించుకుంటాం మేము
అందుకని పనులకు మిమ్మల్ని పిలవమని చెప్పేవాళ్ళు వీళ్ళు, హిందూ దొరలు. దాంతో మేము ఏం చేయాలయ్యా అని అడిగేవాళ్ళు వాళ్ళు. మీరు మళ్ళీ ఘర్ వాపసి రండి, అప్పుడు చూద్దాం అనేవాళ్ళు. ఈ అంజుమన్ వాళ్ళు వెళ్ళిన ప్లేస్లోకి ఇక్కడ ఆల్రెడీ ఆర్య సమాజ్ ఉంది, వీళ్ళు వచ్చేవాళ్ళు. వీళ్ళు వచ్చి మళ్ళీ వీళ్ళందరినీ ఘర్ వాపసి చేసేవాళ్ళు. ఘర్ వాపసి అయితే కానీ పనుల్లోకి వెళ్ళరు, పనులోకి వెడితే తప్ప పొట్ట నిండదు. ఈ గందరగోళం మధ్య తెలంగాణ సమాజం నడిచింది. ఇది చాలా స్పష్టంగా ప్రజల మనిషి అనేటువంటి వట్టికోట ఆళ్వార్ స్వామి గారి నవలలో చాలా స్పష్టంగా రాశాడు ఆయన. ఇంత రికార్డు ఇక్కడ పెట్టుకుని వీటన్నిటినీ పక్కకు తోసేసి ప్రపంచానికి తెలియని చరిత్ర అని చెప్పే ప్రయత్నం చేశాడు ఈ సినిమాలో డైరెక్టర్ గారు. అంటే దీని ఉద్దేశం ఏంటంటే, ఈ సినిమా ఉద్దేశం ముస్లిం సమాజం చాలా దుర్మార్గమైనది అనేది ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నారు. ఆ రోజున ప్రీ రిలీజ్ ఈవెంట్లో నారాయణమూర్తి గారు మాట్లాడినప్పుడు కూడా ముస్లింల్లో కూడా మహానుభావులు ఉన్నారని మాట్లాడాడు. దాదాపు ఇందులో కూడా అలాంటి మాటలు మాట్లాడారు. షోయిబుల్లా ఖాన్ తెలుసు మనందరికీ, హైదరాబాదులో ఆయన్ని కాచిగూడలో చంపేశారు. కాసిం రజ్వీ సైన్యమే చంపింది, కాసిం రజ్వీయే టార్గెట్ చేశాడు. ఆయన ఆపరేషన్ పోలోని స్వాగతించాడు షోయిబుల్లా ఖాన్. ఇది యూనియన్లో కలవడమే మంచిది అనుకున్నాడు ఆయన. రాజకీయపరమైనటువంటి విభేదాలు ఉన్నాయి వాళ్ళకి, ఆ విభేదాలతో టార్గెట్ చేశారు ఆయన్ని. టార్గెట్ చేసి చంపారు, అది దుర్మార్గమే.